నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. నేను సునీత రమేష్. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి రాజకీయ పరిస్థితులేంటి, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలేంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. ప్రస్తుతం జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. వైసీపీ పార్టీ పట్ల ఈ నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు ఓటు వేయాలా, ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పి ఒక తహతహలాడుతున్నారు ఈ ప్రజానీకం. ఈ అవినీతిలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు గద్దె దించాలా, ఈ అవినీతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య అనేక రకాలుగా అవినీతిని మునిగిపోయాడు. ఇతని యొక్క పరిపాలనకి ఎప్పుడు స్వస్తి పలకాలని చెప్పి ఈ నియోజకవర్గ మెజార్టీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. 1999, 2004 అంటే 2 పర్యాయాల్లో చాలా కొద్ది ఓట్లు తక్కువ మాత్రమే మీరు ఓటమి పాలయ్యారు. దానికి కారణం ఏంటంటారు? సరే, మేము 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన తర్వాత కొంత అసమ్మతి రావడం సహజం. సరే, ఆ కోణంలో అనేక రకాల అక్కడున్న స్థానిక పరిస్థితులు, 2 వర్గాలు ఈ ప్రాంతంలో అంతకుముందు శ్రీరామ్ తాతయ్య మాతో కలిసి పనిచేశాడు. ఎన్నికల ముందు, నామినేషన్ల ముందే సడన్గా మమ్మల్ని వెన్నుపోటు పడిచి నామినేషన్ ఇంకా వారం 10 రోజులు అనగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అప్పటిదాకా ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి నెట్టెం రఘురాము నన్ను ఓడించాలంటే తన బలం సరిపోదు, నాతో పాటు ఉన్న వ్యక్తిని కలుపుకుంటే కానీ బలం సరిపోదని చెప్పి నాతో పాటు ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి 2 వర్గాలు కూడా కలిశారు కాబట్టి మేము ఓటమి చెందడం జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 4 మండలాలు అంటే వత్సవాయి, జగ్గయ్యపేట, నందిగామ, పెనుగంచిప్రోలు. ఈ 4 మండలాల్లో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ఈ 4 మండలాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సరిగా సాగునీరు సక్రమంగా అందకపోవటం, తెలంగాణ నుంచి రావాల్సిన ఎన్ఎస్పి వాటరు సరిగా ఈ ప్రాంతానికి ఎడమకాలకు నీరు రాకపోవటం, దాని మీద ఇక్కడున్న శాసనసభ్యుడు పోరాటాలు చేయకపోవటం, దీనివల్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు. అదే కాకుండా నిరుద్యోగ సమస్య, కొత్త పరిశ్రమలు రాకపోవటం, అనేక మంది ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన లబ్ధి ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏదైనా రుణాలు కేవలం ఒక వర్గానికి చెందడం, ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీ సంబంధించిన పచ్చ చొక్కా వాళ్ళకే చెందడం, ఇవన్నీ కూడా ప్రజల్లో నిరాసక్తి, ఒక నిస్పృహ చాలామందిలో ఉంది. ఇవాళ కేవలం ప్రభుత్వం అంటే అవినీతి ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వంలో ఎవరికి సక్రమంగా అందట్లేదని చెప్పి ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అన్ని రకాల ప్రజలు కూడా ఇబ్బంది గురవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏమంటారు? టీడీపీ ప్రభుత్వం ఇందా చెప్పాను, టీడీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం కేవలం ఒక వర్గాన్ని వరకే చెందుతున్నాయి. జన్మభూమి కమిటీలు పెట్టారు. ఆ జన్మభూమి కమిటీలు వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ వారికే, వారి కుటుంబాలకే, ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ తిరిగి లోన్ ఇవ్వటం, ఇచ్చిన వాళ్ళకే సంక్షేమ కార్యక్రమం ఇవ్వటం, ప్రజల సొమ్ముని గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఒక వర్గాన్ని వరకే చెందుతున్నాయి, ఒక పార్టీ వరకు చెందుతున్నాయి తప్ప రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల ఎవరికి చెందట్లా. దానివల్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్పై మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ స్పెషల్ కేటగిరీ సాధించాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అన్న విషయాన్ని 5 కోట్ల ఆంధ్రులు కూడా గ్రహించారు. ఇవాళ స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు నాయుడు రోజుకో మాట, పూటకో మాట, గంటకో మాట మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు, ప్యాకేజీ చాలా మంచిదన్నాడు, కాసేపు ప్యాకేజీ అంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడు. ఏది కూడా సరిగా పోరాడకపోవటం, ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం అండగా ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మీద ఎక్కడ కూడా పోరాటం చేయాల. ఇవాళ ప్రత్యేక హోదా కోసం అనేక రకాల యూటర్న్ తీసుకున్నాడు. కాబట్టి ప్రజల విశ్వాసం కోల్పోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి దాకా తీసుకెళ్ళాడు పోరాటాన్ని, ఉద్యమాలు చేశాడు, నిరాహార దీక్ష చేశాడు, కాలేజీ విద్యార్థుల పట్ల ఒక సమావేశాలు పెట్టాడు. ప్రజల్లో చొచ్చుకుపోయింది ప్రత్యేక హోదా. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల ఉద్యమాలు చేశాడు, ప్రజల్లో ఇది పోరాట స్ఫూర్తిని కల్పించాడు. ప్రత్యేక హోదా రావాలి,
ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే ఇవాళ పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించారు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతే తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు కూడా తీసుకురాలేరు అనేది ప్రజలు గ్రహించారు. ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే బీజేపీలో వైసీపీ కలిసే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మొట్టమొదటి కూడా ఒకటే మాట మీద ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి మెజార్టీ శాసనసభ్యులు, మెజార్టీ పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు 25 మంది ఉన్నారు రాష్ట్రంలో. 25 మందిని గెలిపించుకోవాలి. మనం గెలిపించుకుంటే కేంద్రంలో ఎవరైతే అధికారంలోకి వస్తారో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారంటారో వాళ్ళకే మద్దతు ఇద్దామని చెప్పి స్పష్టంగా చెప్పారు. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ ఎవరైనా కావచ్చు, మద్దతు స్పష్టంగా ఇస్తామని ముందే చెప్పాడు ఆయన. అంతేగాని పలానా పార్టీకి ఇస్తామని చెప్పలా. వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల స్పందన ఎలా వచ్చిందంటారు? ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలు బ్రహ్మాండంగా వచ్చింది స్పందన. ఇవాళ 45 సంవత్సరాలకే 2,000 రూపాయల పెన్షన్ కానీ, అలానే 3 లక్షల రూపాయలకి ఇల్లు అనే కానీ, అనేక రకాల ఇవాళ పెట్టిన 2,000 రూపాయల పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గతి లేక ఇవన్నీ కూడా ప్రజల్లో ఆకర్షణ బాగా పెరిగింది. నవరత్నాలు 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 అని చెప్పి ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది, చొచ్చుకుపోయింది. కాబట్టి దాన్ని కాపీ కొట్టాడు. ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో కాపీ కొట్టాడు. ఇవాళ ఆనాడు అసాధ్యం అన్నాడు, మరి ఆయన ఇవాళ సాధ్యం చేసి 2,000 రూపాయలు ఇచ్చాడు. అలానే మహిళలకి డోక్రా బకాయిలు రద్దు చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు 2014లో. మరి ఆ వాగ్దానానికి తిరోధకాలు ఇచ్చి ఆ వాగ్దానం తొంగలో తొక్కి ఇవాళ ఎన్నికలు 2 నెలలు ఉందనగా 10,000 రూపాయలు ఇవాళ పసుపు కుంకుమ అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రతి మహిళ గ్రహిస్తూ ఉంది, ప్రతి మహిళ ఆలోచిస్తున్నారు. ఆనాడు 50,000 రూపాయలు ఇస్తున్నారు ఒక మహిళకి, ఇచ్చిందంతా 10,000 రూపాయలు. ఇప్పుడు అది దశల వారీగా. అంతకుముందు 3,000, 3,000, 2,000 రూపాయలు ఇచ్చాడు. అంటే ఇంకా 30,000 రూపాయలు ఇవ్వాలి మహిళలకి, అది మోసమే. కాబట్టి ఇవాళ నవరత్నాల పట్ల ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, అన్యాయం చేశారని చెప్పి ఒక అభిప్రాయం రైతుల్లో ఉంది, మహిళల్లో ఉంది, యువకుల్లో ఉంది. యువకులు కూడా బాబు వస్తే జాబ్ అన్నాడు, అది మోసం చేశాడు. 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, అది మోసం చేశాడు. కాబట్టి అన్ని వర్గాల వారిని వాళ్ళ మోసం చేశాడని చెప్పే విషయాన్ని ప్రజానీకం గ్రహించింది ఇవాళ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారి పట్లే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఒక విశ్వాసాన్ని కలిగించుకున్నాడు ఆయన. మీ అభిప్రాయం ప్రకారం టీడీపీ ప్రభుత్వంపై ప్రజల నుంచి సానుకూలత ఉందా, వ్యతిరేకత ఉందంట? తప్పకుండా వ్యతిరేకత ఉంది. ఇవాళ ప్రజల సానుకూలత ఎలా ఉంటుంది? వాళ్ళ చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా మోసం చేశాడు ఆయన. ఎవరైతే ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో ఉన్నవన్నీ చేశాడు, చెప్పని కూడా చేశాడు ఆయన. ఆరోగ్యశ్రీ ఇస్తానని చెప్పలే ఆయన ముందు, ఆరోగ్యశ్రీ ఇస్తానని ముందు చెప్పలే, ఎన్నికల ముందు చెప్పలా, తర్వాత చెప్పి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఆయన. ఆయన ఓన్లీ ఆయన ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పాడు, వెంటనే ఉచిత విద్యుత్ ఇచ్చాడు. ఫస్ట్ రోజే సంతకం పెట్టాడు ఆయన. ఇలా ఆయన చెప్పని చేశాడు, చెప్పని కూడా చేశాడు ఆయన. కాబట్టి అటువంటి పరిపాలన మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్నకే సాధ్యం అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాడు. జగ్గైపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య కూడా ఉంది. ఈ 2 పర్యాయాల్లో మీరు గమనించిన సాగునీటి సమస్య గురించి సమస్యలు ఏమైనా గమనించారా? తప్పకుండా చాలా ఉన్నాయి సాగునీటి సమస్యలు. ఇంకా పూర్తి స్థాయిలో ఇవాళ వ్యవసాయంలో చివరి భూములకి వరకు నీరు అందించాలనే ఒక అభిప్రాయం మాలో ఉంది. ఆనాడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలంపల్లి డ్యాము ఇవాళ వరకు కూడా పూర్తి కాలేదు, 10 సంవత్సరాల పైగానే ఉంది. అది నత్తనడగా నడుస్తూ ఉంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఆ పోలంపల్లి డ్యాము ఇంకా మిగిలిన ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కూడా తప్పకుండా మేము పూర్తి చేస్తాం. దాంతోపాటు వ్యవసాయానికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తాం. మీ నాన్నగారైన విశ్వనాథం గారు 27 సంవత్సరాలుగా పంచాయతీలో అయితే కానీ మున్సిపాలిటీలో కానీ 27 సంవత్సరాలు ఉంటూనే ఉన్నారు. మీ నాన్నగారు 27 సంవత్సరాల రాజకీయ అనుభవం మీ రాజకీయానికి ఏమైనా యూజ్ అయిందా? తప్పకుండా. మరి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ కుటుంబంలో మా నాన్నగారి తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన 22 సంవత్సరాల పాటు మరి ఒక సర్పంచ్గా పనిచేశారు ఈ ప్రాంతంలో జగ్గైపేటకి. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పొందాం, మా కుటుంబం పట్ల ఒక నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని ముందుకు కొనసాగిస్తాం. పారిశ్రామికంగా జగ్గైపేట అభివృద్ధి చెందిన ప్రాంతం. మరి ఇక్కడ ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఇక్కడున్న కార్మికులకు ఏమన్నా సమస్యలు ఎదురయ్యాయా? మీరేమన్నా పరిష్కరించారా? తప్పకుండా. జగ్గైపేట ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం. ఇది
వ్యవసాయంలో ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో పారిశ్రామికం కూడా ముందుకు తీసుకురావాలనే ఒక అభిప్రాయం మాలో ఉంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాగానే దీన్ని ఒక పారిశ్రామిక వాడ కింద తీసుకురావాలనే ఒక అభిప్రాయం నాలో ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ తీసుకురావాలనే అభిప్రాయం మాకుంది. ఒక పేపర్ ఇండస్ట్రీ తీసుకురావాలని ఉంది. ఎందుకంటే సుబాబు బాగా ఉంది ఇక్కడ, సుబాబు పంట. అలానే అన్ని రకాల కార్యక్రమాలు కేవలం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడైతే పరిశ్రమ వస్తుందో ఆ పరిశ్రమ వచ్చిన ప్రాంతంలో ఉద్యోగాల్లో 70% స్థానికులకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. తప్పకుండా దానివల్ల ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తే 70% ఉద్యోగాలు వస్తే ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా ఇంకా కొత్త కూడా ఈ ప్రాంతంలో తీసుకొస్తానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ నియోజకవర్గంలో కానీ ప్రజల్లో కానీ జగన్ పాదయాత్ర ప్రభావం ఎలా ఉందంటారు? ఇవాళ జగన్ గారి పాదయాత్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇవాళ రికార్డు సృష్టించారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజానాయకుడు కూడా 3600 కిలోమీటర్లు తిరిగిన ప్రజానాయకుడు ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 1400 కిలోమీటర్లు చేస్తే దాని రెట్టింపు పైగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఇవాళ దాదాపు ఇంతకాలం పాదయాత్ర చేసిన నాయకుడు గతంలో ఎవరూ లేరు ఈ రాష్ట్ర చరిత్ర కానీ దేశ చరిత్రలో. కాబట్టి ఇవాళ ప్రజల్లో ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సామాజిక వర్గాన్ని ప్రజలు ఆకట్టుకోలేకపోతున్నారా? అటువంటిది ఏం లేదు. ఫైనల్లీ మీకు ఓటు వేయాలి అంటే సామినేని ఉదయభాను గారికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి అని చెప్తారు? సామినేని ఉదయభాను అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. మాట అంటే మాట ప్రకారం నిలబడతారని ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా అదే రీతిలో నేను కూడా గట్టిగా కృషి చేసి గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇంకా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ యొక్క సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోఆపరేషన్ తోటి ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీసుకురావాలని చెప్పి ఒక అభిప్రాయంతో నేను ఉన్నాను. చివరిగా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చెబుదాం అనుకుంటున్నారు? జగ్గయ్యపేట నియోజకవర్గానికి రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఒక విశ్వాసం నాకుంది. అదే విశ్వాసంతో నేను ముందుకు వెళ్ళి ఈ ప్రాంతంలో హైవే పక్కన ఉన్న ఈ ప్రాంతాన్ని మంచి టూరిజం స్పాట్గా తీసుకురావాలి. హైదరాబాద్ దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని ఇంకా అన్ని రకాలుగా గతంలో ఈ ప్రాంతానికి ఏదైతే తక్కువై అభివృద్ధి చేయలేకపోయిందో ఆ తక్కువైన అన్ని వనరులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా, వ్యవసాయ రంగంగా, పారిశ్రామిక రంగంగా అన్ని రంగాలుగా ముందు తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకి ఒక మంచి ఉత్తేజాన్ని తీసుకోవాలి. యువకులకి ఒక ప్రాధాన్యత కల్పించాలి. యువకులకి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా కొత్త యూనిట్స్, పరిశ్రమలు కూడా తీసుకొచ్చి యువతకి ఒక ఆశాభావాన్ని కలిగించాలి. అలానే ఈ ప్రాంతాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలో ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలో మా గరిగిపాడులో ఒక ఫామ్ ఉంది. దాన్ని కూడా యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పి ఒక అభిప్రాయంతో మేము ఉన్నాం. వ్యవసాయ రంగం కానీ, విద్యారంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా జగ్గయ్యపేటని ముందు తీసుకెళ్ళాలని చెప్పి, ముందు తీసుకొస్తానని చెప్పి ప్రజానీకానికి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. మీరు రాబోయే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా అభివృద్ధి పని చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. తప్పకుండా అండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.